ఒక మనిషి పతనానికి శత్రువు అక్కర్లేదు. ఒక్క చెడ్డ స్నేహం చాలు. మనం ఎవరితో తిరుగుతున్నామన్నదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. సోషల్ మీడియా యుగంలో మనకు వందల మంది ఫ్రెండ్స్ ఉండొచ్చు, కానీ వాళ్ళల్లో ఎంతమంది నిజమైన స్నేహితులు? చాణక్యుడు తన చాణక్య నీతిలో స్నేహం గురించి చెప్పిన సూత్రాలు నేటి కాలానికి కూడా అన్వయమవుతాయి. ఈరోజు మనం మన చుట్టూ ఉన్న నకిలీ స్నేహాల ముసుగులు తొలగిద్దాం. పరోక్షే కార్యహంతారం ప్రత్యక్షే ప్రియవాదినం వర్జయేత్తాదృశం మిత్రం విషకుంభం పయోముఖం. మీ వెనుక మీ పనులను చెడగొట్టేవాడు, మీ ముందు మాత్రం చాలా తీయగా మాట్లాడేవాడు విషం నింపిన పాలకుండ లాంటివాడు. ఇక్కడ పయోముఖం అంటే ఆ కుండ పైకి పాలలా తెల్లగా స్వచ్ఛంగా కనిపిస్తుంది, కానీ లోపలున్నది ప్రాణాలు తీసే హాలాహలం. ఇలాంటి వాళ్ళు మీ రహస్యాలను తెలుసుకుని సమయం చూసి మిమ్మల్ని దెబ్బతీస్తారు. వీళ్లను గుర్తించి వెంటనే వదిలిపెట్టాలి అని చాణక్యుడు ఈ శ్లోకం ద్వారా హెచ్చరిస్తున్నాడు. నిజమైన స్నేహితుడు ఎవరో తెలుసుకోవాలంటే మీకు కష్టం రావాలి. చాణక్యుడి ప్రకారం 5 సందర్భాల్లో మీ పక్కన ఎవరున్నారో చూడండి. 1 శుభకార్యాల్లో, 2 ఆపదల్లో, 3 ఆర్థిక ఇబ్బందులు లేదా కరువు వచ్చినప్పుడు, 4 దేశం మీద యుద్ధం లేదా దేశానికి సంక్షోభం వచ్చినప్పుడు, 5 చివరకు శ్మశానం దగ్గర తోడుండేవాడు. పార్టీల్లో ఫంక్షన్లలో మీతో కలిసి సెల్ఫీలు దిగేవాళ్ళు కాదు స్నేహితులు. మీ ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు లేదా మీరు కష్టంలో ఉన్నప్పుడు, పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పుడు ఎవరు మీ భుజం తట్టారో గుర్తు చేసుకోండి. వాళ్లే మీ నిజమైన స్నేహితులు. బంగారాన్ని ఎలాగైతే గీసి కోసి కాల్చి కొట్టి పరీక్షిస్తారో ఒక మనిషిని కూడా 4 లక్షణాలతో పరీక్షించాలి. 1 త్యాగం, మీకోసం వాళ్ళు తమ స్వార్థాన్ని వదులుకోగలరా? 2 శీలం, వారి ప్రవర్తన నమ్మదగిందేనా? 3 గుణం, వాళ్ళల్లో మంచి లక్షణాలున్నాయా? 4 కర్మ, వాళ్ళు చేసే పనులు ధర్మబద్ధంగా ఉన్నాయా? అలాగే చెడ్డవాళ్లతో స్నేహం బొగ్గు లాంటిది. బొగ్గు వేడిగా ఉన్నప్పుడు చేతిని కాల్చుతుంది, ఎట్లాగా? నిప్పు రూపంలో. అదే చల్లారిన తరువాత చేతికి నలుపు అంటుకుంటుంది. వాళ్లతో స్నేహం చేస్తే మీ వ్యక్తిత్వం కూడా మలినమవుతుంది. అందుకే అలాంటి వారికి దూరంగా ఉండడమే మేలు. చాణక్యుడి హెచ్చరిక ఒక్కటే, నా విశ్వసేత్ కుమిత్రేచ. చెడ్డ మిత్రుడిని నమ్మకండి, అలాగని మంచి మిత్రుడిని కూడా కొంతవరకే నమ్మండి. రేపు పొద్దున మనస్పర్ధలు వస్తే మీ రహస్యాలే మీకు వ్యతిరేకంగా ఆయుధాలుగా మారతాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో లాంగ్ వీడియో లింక్ కింద ఉంది, చూడగలరు. తరువాత ఎపిసోడ్లో చాణక్య నీతి 3లో శత్రువును జయించే మార్గాలేమిటో తెలుసుకుందాం.